కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో మహిళలు బాలికలకు రక్షణ ఉందా అని ప్రశ్నించారు మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి. అనంతపురం జిల్లాలో ఇంటర్ విద్యార్థిని తన్మయి దారుణ హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని ఆమె ఆరోపించారు. 6 రోజుల కిందట తన్మయి కనిపించలేదని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే పోలీసులు కనీసం వెతికే ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు పుష్ప శ్రీవాణి. రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్నటువంటి అరాచకాలను కప్పిపుచ్చడానికి నిన్న జరిగినటువంటి అనంతపురం జిల్లాలోని ఒక ఇంటర్మీడియట్ విద్యార్థిని, గిరిజన విద్యార్థిని ఏదైతే ఉందో తన హత్య జరగడం, అది కూడా మద్యం బాటిల్తోటి తల పగలగొట్టి చంపినటువంటి తీరు. తను తప్పిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు పట్టించుకోలేదు, కనీస విచారణ చేయలేదు అనడానికి నిదర్శనం ఏంటి అని అంటే 6 రోజుల తర్వాత పురుగులతో కూడినటువంటి శవం ఆ చుట్టుపక్కలే దొరకడం. అంటే కనీసం పోలీసులు వెతకడానికి కూడా ప్రయత్నం చేయలేదు అన్నది సుస్పష్టం. అంతేకాకుండా అదే అనంతపురం జిల్లాలో గత కొన్ని రోజుల క్రితం ఒక 9వ తరగతి విద్యార్థిని, దళిత విద్యార్థిని 14 మంది టీడీపీ కార్యకర్తలు 6 నెలలుగా అత్యాచారం చేస్తూ 6 నెలలుగా ఆ అమ్మాయిని హింసిస్తుంటే సాక్షి ఛానల్ 3 రోజుల క్రితం బయటపడితే దళిత సంఘాలన్నీ కంప్లైంట్ ఇస్తే ఈ రోజు వరకు కనీసం ఒక్క అరెస్టు కూడా చూపించలేదు.